సమస్యల మీద పోరాడారు. కొన్నిటికి హామీలు ఇచ్చారు, కొన్నిటికి జీవోలు ఇవ్వలేదు. ఆమె అంగీకరించిన అన్నింటికి కూడా ఇప్పుడు జీవోలు ఇవ్వాలని చెప్పేసి ఏవైతే హామీలు ఇచ్చారో అమలు చేయాలని చెప్పేసి ఇది ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా ఇంకో డిమాండ్ ఏంటంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అసలు ఈ ఏజ్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి కాదు. దాన్ని ప్రభుత్వం దాన్ని నివారించాలి. ఆ ప్రైవేట్ స్కూల్ రాకుండా జీవాలు ఇచ్చి దాన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 26,000 కనీసం మినిమం వేతనం ఉండాలని చెప్పి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి, మినీల్ని గుర్తించాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్లు ఉన్నాయి. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఇవన్నీ చట్టబద్ధమైన కోరికలు. ఈ చట్టబద్ధమైన కోరికలు, చట్టబద్ధమైన హక్కులు, ఈ హక్కుల కోసం నిరంతరం మరి ప్రభుత్వాలతో మరి పోరాటం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత 10 ఏళ్ళలో బీజేపీ ప్రభుత్వం వీళ్ళకి అంగన్వాడీలకి ఉన్న సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నమే చేసింది తప్ప బలోపేతం చేయడం లేదు. బడ్జెట్లో డబ్బులు కేటాయించడం కానీ, దీన్ని బలోపేతం చేయడం కానీ అటువంటిది కాకుండా ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేసి నీరు గార్చే పరిస్థితులు